వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. బ్రిటన్లో మరోసారి రాజకీయ సంక్షోభం నెలకొంది. ప్రధాని కీర్ స్టార్మర్ రాజీనామా చేశారు. లేబర్ పార్టీ ఒత్తిడి వల్లే రాజీనామా చేస్తున్నట్లుగా స్టార్మర్ చేసినటువంటి ప్రకటన సంచలనం రేపుతోంది. స్టార్మర్ రాజీనామా చేయాలంటూ మంత్రులు, ఎంపీలు ఒత్తిడి చేయడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. మేకర్ ఫీల్డ్ ఉప ఎన్నికల్లో స్టార్మర్ ప్రత్యర్థి ఆండీ బర్న్హోమ్ భారీ విజయం సాధించడంతో స్టార్మర్ పై ఒత్తిడి తీవ్రంగా అవడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే దీనికి కొన్ని కారణాలను కూడా చెప్తూ ఉన్నారు. ప్రజాదరణ తగ్గడం, ఎన్నికల హామీలు అమలు చేయకపోవడం, కొన్ని పాలసీల విషయంలో వెనక్కు తగ్గకపోవడంతో ఆయన మీద తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవడంతో పార్టీకి అది చెడ్డ పేరుగా పరిణమిస్తున్నటువంటి నేపథ్యంలో స్టార్మర్ రాజీనామా చేయాలని ఒత్తిడి చేయడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. స్టార్మర్ ప్లేస్ లో ఆండీ బర్న్హోమ్ ప్రధాని అయ్యే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. ఆండీ బర్న్హోమ్ కి గ్రేటర్ మాంచెస్టర్ మేయర్ గా పనిచేసినటువంటి అనుభవం కూడా ఉంది. అయితే ఇక్కడ ఒక ఆసక్తికరమైనటువంటి అంశం, గత 10 ఏళ్లలో 6 బ్రిటన్ ప్రధానులు రాజీనామా చేయటం. వారి వివరాలు ఒకసారి చూస్తే డేవిడ్ క్యామరూన్, థెరిసా మే, బోరిస్ జాన్సన్, లిజ్ ట్రస్, రిషి సునాక్, కీర్ స్టార్మర్. ఒకసారి కీర్ స్టార్మర్ ఏమన్నారో చూద్దాం. Every decision I've taken has been about putting the country I love first. That is why I will resign as leader of the Labour Party. I have spoken to His Majesty the King this morning to inform him of my decision. రైట్, ఒకసారి గత 10 ఏళ్లలో 6 బ్రిటన్ ప్రధానులు ఎందుకు రాజీనామా చేయాల్సి వచ్చింది, వారెవరెవరు, దానికి సంబంధించినటువంటి రీజన్స్ కూడా ఒకసారి మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. బ్రిటన్ రాజకీయాల్లో గత 10 ఏళ్లుగా తీవ్ర అస్థిరత కొనసాగుతున్నటువంటి మాట వాస్తవం. ప్రధానులు మారిన ప్రతిసారి కూడా అక్కడ పరిస్థితుల్ని నిశ్చితంగా గమనిస్తూ ఉన్నారు. గత 10 ఏళ్లలో కీర్ స్టార్మర్ తో కలిసి మొత్తం 6 ప్రధానులు రాజీనామా చేశారు. వారిలో మొదటగా డేవిడ్ క్యామరూన్ 2016లో చేశారు. దానికి మెయిన్ రీజన్ ఏంటంటే బ్రెగ్జిట్, EU నుంచి బ్రిటన్ నిష్క్రమణ రెఫరెండం ఫలితాల తర్వాత ఆయన రాజీనామా చేయాల్సి వచ్చింది. 2016లో అది ఏ స్థాయిలో ఉందో అందరికీ తెలిసినటువంటి విషయమే. ఇక రెండవది థెరిసా మే 2019లో బ్రెగ్జిట్ డీల్ను పార్లమెంటులో ఆమోదింపజేయలేక పదవి నుంచి తప్పుకున్నారు. అంటే బ్రెగ్జిట్ అనే అంశము EUలో ఏ స్థాయిలో తారాస్థాయికి చేరిందో మనందరికీ తెలిసినటువంటి పరిస్థితే. యూరోపియన్ యూనియన్లో బ్రెగ్జిట్ అనేది తీవ్ర సంచలనంగా మారినటువంటి అప్పటి పరిస్థితులు 2019లో అయితే చోటు చేసుకున్నాయి. తర్వాత 2022లో బోరిస్ జాన్సన్ పార్టీ గేట్ వంటి వరుస వివాదాలు, సొంత పార్టీ మంత్రుల రాజీనామాలతో ఆయన పదవిని కోల్పోవాల్సి వచ్చింది. అప్పుడు తోటివారు చేయడంతో సరైనటువంటి బలం లేక బోరిస్ జాన్సన్ ఆయన కూడా రాజీనామా చేయాల్సి వచ్చింది. తర్వాత 2022లో లిజ్ ట్రస్ ఆర్థిక సంక్షోభం కారణంగా కేవలం 45 రోజుల్లో మాత్రమే రాజీనామా చేసి బ్రిటన్ చరిత్రలో అతి తక్కువ కాలం పనిచేసినటువంటి ప్రధానిగా తను నిలిచాడు. బోరిస్ జాన్సన్ 2022లోనే రాజీనామా చేయడం, తర్వాత ప్రధానిగా ఎన్నికైనటువంటి లిజ్ ట్రస్ కూడా కేవలం బోరిస్ జాన్సన్ తర్వాత లిజ్ ట్రస్ కేవలం 45 రోజుల్లో మాత్రమే ప్రధానిగా ఉండి అతి తక్కువ కాలం ప్రధానిగా ఉన్నటువంటి చరిత్ర కూడా ఉంది ఆయన పేరు మీద. సో తర్వాత వెంటనే ఆయన రాజీనామా చేయాల్సి వచ్చింది. అప్పుడు పరిస్థితుల్లో తర్వాత భారత సంతతి మూలాలు ఉన్నటువంటి రిషి సునాక్ 2024లో సార్వత్రిక ఎన్నికల్లో లేబర్ పార్టీ చేతిలో ఓడిపోవడంతో ప్రధాని పదవికి కూడా ఆయన రాజీనామా చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఇప్పుడు 2026లో కీర్ స్టార్మర్ పార్టీ అంతర్గత ఒత్తిడి, సొంత పార్టీ నేతల తిరుగుబాటు కారణంగా జూన్ 22 అంటే ఇవాళ ఆయన రాజీనామా సమర్పించారు. అయితే ఇక్కడ కీర్ స్టార్మర్ తర్వాత వచ్చేటువంటి ప్రధాని గత 10 ఏళ్ల కాలంలో బ్రిటన్ కు 7వ ప్రధాని అవుతారు. మొత్తం మీద బ్రిటన్ రాజకీయ చరిత్రలో ఇంత వేగంగా ప్రధానులు మారడం దాదాపు 2 శతాబ్దాల తర్వాత, అంటే దాదాపు 200 సంవత్సరాల తర్వాత ఇదే మొదటిసారి. బ్రిటన్లో రాజకీయ పరిణామాల్ని గత 10 ఏళ్ల నుంచి కూడా విశ్లేషిస్తూ వస్తూ ఉన్నారు. 6 ప్రధానులు మారడానికి గల కారణానికి సంబంధించి కూడా పర్టికులర్ గా ఒక చర్చ అయితే నడుస్తోంది. ఇక బ్రిటన్ రాజకీయాల్లో ఈ రోజు అంటే జూన్ 22 ఒక కీలకమైనటువంటి రోజుగా కూడా చెప్పొచ్చు. ప్రస్తుత ప్రధాని కీర్ స్టార్మర్ తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించడం కూడా ఎంతో సంచలనం అయితే కలిగించింది. ఉన్నటువంటి పరిణామాల్ని ఆయన విశ్లేషిస్తూ భావోద్వేగంతో కూడినటువంటి ఒక ప్రసంగాన్ని అయితే ఆయన చేసి రాజీనామా చేశారు. కీర్ స్టార్మర్ ఎందుకు రాజీనామా చేశారు, ఇది ప్రధానంగా ప్రపంచవ్యాప్తంగా
బ్రిటన్ గురించి తెలిసినటువంటి వారంతా ప్రశ్నిస్తున్నది. కీర్ స్టార్మర్ 2024లో భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చినప్పటికీ కేవలం 2 ఏళ్లలోపే ఆయన రాజీనామా చేయాల్సి రావడానికి గల కారణాలు ఇవి అని కూడా చెప్తూ ఉన్నారు. పార్టీ అంతర్గత తిరుగుబాటు, లేబర్ పార్టీలో ఆయనపై తీవ్రమైనటువంటి ఒత్తిడి పెరగడం, దాదాపు పావు వంతు అంటే 100 మందికి పైగా లేబర్ పార్టీ ఎంపీలు, పలువురు కేబినెట్ మంత్రులు ఆయన్ను పదవి నుంచి తప్పుకోవాలని బహిరంగంగా అలాగే వ్యక్తిగతంగా కూడా ఒత్తిడి తెచ్చారు. అంతమంది ఒత్తిడి తెచ్చేటప్పటికీ ప్రధానిగా కొనసాగడం కష్టం. ఎందుకంటే ప్రభుత్వ కార్యకలాపాల్లో సహాయ నిరాకరణ వారు చేస్తారు అని కీర్ స్టార్మర్ గ్రహించారు. అలాగని సహాయ నిరాకరణ చేస్తే ప్రభుత్వాన్ని నడపడం కష్టమవుతుంది, ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది. ఎలాగో చెప్పారు కాబట్టి వారి నుంచి సహకారం ఉండదు కాబట్టి రిజైన్ చేయడమే ఉత్తమమైనటువంటి మార్గం. ఇది కీర్ స్టార్మర్ తీసుకున్నటువంటి నిర్ణయం. అతని తర్వాత ఎవరు ప్రధాని అవుతారు, ఇది కూడా ఒక పెద్ద ప్రశ్నగా మారింది. కీర్ స్టార్మర్ తర్వాత బ్రిటన్ తదుపరి ప్రధాని అయ్యే రేసులో యాండీ బర్న్హోమ్ అత్యంత ముందంజలో ఉన్నారనేటువంటి మాట చెప్తున్నారు. పార్టీలో ఆయనకున్నటువంటి మద్దతు కావచ్చు, ఆయన పేరుని ప్రతిపాదించడం కావచ్చు, ఇవన్నీ కూడా ముందు వరుసలో ఆయన పేరుని నిలబెట్టాయనేటువంటి మాట. గ్రేటర్ మాంచెస్టర్ మాజీ మేయర్ అయినటువంటి యాండీ బర్న్హోమ్ కు లేబర్ పార్టీ ఎంపీల్లో భారీగా మద్దతు ఉంది. ఆయన అనుభవం కానీ లేకపోతే ఆయన అందరినీ ఒక తాటి మీదకి తీసుకురాగలరు అనేటువంటి నమ్మకం కానీ ఇవన్నీ కూడా ఆయన పేరుని ముందంజలో ఉంచాయనేటువంటి మాట. అయితే పార్టీ నాయకత్వ ఎన్నికల్లో ఆయనకు పోటీగా వెస్ట్ స్ట్రీటింగ్ లాంటి ఇతర నేతలు నిలిచేటువంటి అవకాశం ఉన్నప్పటికీ ప్రస్తుతం బర్న్హోమ్ బ్రిటన్ తదుపరి ప్రధాని అంటే 7వ ప్రధాని, 10 సంవత్సరాల్లో 7వ ప్రధాని అయ్యేటువంటి అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు అయితే భావిస్తున్నారు. సెప్టెంబర్ చివరి నాటికి కొత్త ప్రధాని బాధ్యతలు చేపట్టేలా ప్రణాళిక సిద్ధం చేశారు. గత 10 ఏళ్లలో కూడా బ్రిటన్లో రాజకీయ పరిణామాలన్నీ కూడా వేగంగా మారిపోతున్నాయి. అక్కడ పరిస్థితులకు తగినటువంటి తీసుకునే నిర్ణయాల ఆధారంగా కావచ్చు, రాజకీయాల్లో చోటు చేసుకుంటున్నటువంటి పరిణామాల కారణంగా కూడా అక్కడి ప్రధానులైతే రాజీనామాలు చేస్తున్నారు.